అధ్యాయం 3వ వచనం. యెషయా 26:3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. చాలు. ఈ మాట అంతా నాతో చెప్పండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు యందు విశ్వాసముంచి ఉన్నాడు. చాలా శ్రేష్టమైన మాట. మనిషికి ఏం కావాలంటే ముందు మనశ్శాంతి కావాలి. ఏం కావాలి? మనశ్శాంతి కావాలి. ఇన్నున్నా మనశ్శాంతి లేకపోతే మనుషుడు మనిషిగా ఉండలేడు. ఏంటి అలా ఉన్నామంటే మనశ్శాంతి లేదండి. 2 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కానీ ఏం లేదు, మనశ్శాంతి లేదు. నేను చెప్పాను, మీకు గతంలో చెప్పాను. జనవరి 30వ తారీఖున చర్లపల్లిలో తల్లి, కొడుకు, కూతురు అర్ధరాత్రి ఏమయ్యారు? ట్రైన్ కింద ఏమయ్యారు? చనిపోయారు. ఎందుకు? కారణం ఏంటి? ఆమె ఉద్యోగమే, భర్త ఉద్యోగమే, చాలా దూర దేశాలు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఈమె కూడా సాఫ్ట్వేర్, నెలకు వచ్చే 2 లక్షలు జీతం, మంచి ఇల్లు ఉన్నది, కోట్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, చక్కని బిడ్డలు చదివించుకుంటుంది. ఏం జరిగిందో తెలియదు, కానీ హాస్టల్కి వెళ్ళింది, అబ్బాయిని తీసుకుంది, అమ్మాయిని తీసుకుంది, కారులో వెళ్ళారు, రైల్వే స్టేషన్లో కారు పెట్టారు, కారు లాక్ చేశారు, స్టేషన్లో చక్క దర్జాగా వెళ్ళిపోతున్నారు. అమ్మాయి చేయి పట్టుకుంది, అబ్బాయి చేయి పట్టుకుంది, చేతుల్లో వాటర్ బాటిల్ పట్టుకుంటుంది, ధైర్యంగా వెళ్ళిపోతున్నారు. ఎవరికి తెలియడం లేదు. స్తోత్రం కలుగునుగా. స్టేషన్ దాటి లోనికి వెళ్ళిపోతున్నారు. అమ్మ ఎక్కడికి అని బిడ్డ అడగడంలే, ఏంటమ్మా ఏంటని అడిగే ప్రశ్న వేయడంలే, అంటే చనిపోయారు. ఏం తక్కువైంది వాళ్ళకు? ఏం తక్కువైంది? చెప్పండి. ఏం తక్కువైంది? డబ్బు లేదా? డబ్బు లేదా? డబ్బు ఉంది, చాలా డబ్బు ఉంది. కానీ నేను చెప్తున్నాను, మనుషుడికి డబ్బు కంటే, ఆస్తి కంటే అన్నిటికంటే ముఖ్యం ఏం కావాలంటే మనశ్శాంతి. హల్లెలూయా. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనం ఏదైనా కొనుక్కోవాలంటే కిరాణా షాపులు ఉన్నాయి. ఏది కొనుక్కోవాలన్నా, ఏది కావాలన్నా, ఏది దేనికి సంబంధించినటువంటి ఆ షాపులు ఉన్నాయి. కానీ ఆరోగ్యం వచ్చిందా? హాస్పిటల్ ఉన్నాయి. ఏదన్నా కావాలా, ఏ వస్తువు కావాలో దానికి తగ్గటువంటి షాపులు ఉన్నాయి. కానీ మనశ్శాంతి దొరకాలంటే ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గరే. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడే నీకు మనశ్శాంతి ఉంటుంది. ఎలా దొరుకుతున్నది? ఏదో ఆశామాషకు రాకూడదు. కొంతమంది దేవుని దగ్గరికి వెళ్తారు కానీ మనశ్శాంతి ఉండదు, మనిషిలో ఉండరు. కారణం ఏంటంటే లోపలంతా గందరగోళం, చిందరబందర. కారణం ఏంటంటే వారి మనసు దేవుని మీద ఆనుకోనందువల్ల వారి హృదయంలో శాంతి పొందుకోలేకపోతున్నారు. ఏ శాంతి? సంపూర్ణ శాంతి. స్తోత్రం కలుగునుగా. 2 శాంతులను, ఒకటేంటంట శాంతి, రెండవదిగా చెప్పండి సంపూర్ణ శాంతి. అక్కడ ఏమో రాయబడిందంటే, ఎవరిని మనసు ఆయన మీద ఆనుకును వానిని దేవుడు పూర్ణ శాంతి. ఏ శాంతి అంట? పూర్ణ శాంతి అంటే ఏంటి? అది. కానీ మనసులో ఇంకా పూర్ణ శాంతి అన్నమాట. నేను చెప్పనా, నిజంగా మనుషుడు ముందు బ్రతకడానికి, జీవించడానికి ఇది చాలా అవసరం. నెమ్మదిగా అందుకే వచ్చి వాళ్ళు చెప్తూ కన్నీరు కారుస్తుంటుండే, గుండె బద్దలైపోయే దృశ్యాలు ఆ మాట చెప్తూ ఉంటారు. అమ్మో, పైకి బాగానే ఉంది కానీ లోపల ఇంత బాధ ఉందా, ఇంత చింత ఉందా, ఇంత దిగులుందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ గుంటలో సహోదరి ఉంది, చాలా ఇస్తుంది, మంచి ఫుడ్ తినగలదు, చాలా సుఖం ఉంది. కానీ ఆమె గుండె విప్పి చెప్తుంటే నేనే ఏడ్చా. నిజంగా అంత స్టోరీ చెప్పింది. అమ్మాయిలో ఉన్నారు కదా అంటే, పైకలో ఉన్నానండి, పైకలో అంతే. కానీ ఆ దేవుడు ఉండబట్టి బతుకుతున్నాను, లేకపోతే ఎప్పుడో చనిపోయేదాన్ని. ఉన్నారు, చూసేవారు లేరు, ముద్ద పెట్టేవారు లేరు, పలకరించేవారు లేరు. కన్న బిడ్డలే నాకు శత్రులైపోయారు. ముద్ద పెట్టడానికి నాకు వంతులేసుకుంటున్నారయ్యా. కట్టుకున్నవాడు కన్ను మూశాడు. కానీ కన్నబిడ్డలు ఈరోజు నన్ను
చూడ్డానికి వంతలాడుకుంటున్నారయ్యా. చచ్చిపోదామా, ఉరేసుకుందామా? ఆ ప్రభుని నమ్మాను, హత్య నేను చేసుకోకూడదు, అది నరకానికి వెళతాను అని కుమిలిపోతూ కృంగిపోతూ చెప్తుంటే నిజంగా ఎంతమంది అలా ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. అప్పుడు చెప్పాను నేను, అమ్మా నీ మనసు ప్రభు మీద ఆదుకో, నీకు ప్రభు పూర్ణశాంతి ఇస్తాడు. స్తోత్రం కలుగునుగా. ఎవరిని మనసు ఆయన మీద ఆనుకుంటుందో నేను చెప్తున్నాను, వానికి దేవుడు తోడుంటాడు, పూర్ణ మనసు ఇస్తాడు, పూర్ణ శాంతి ఇస్తాడు, పూర్ణ ధైర్యం ఇస్తాడు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత ఇదున్నా సరే, నీ గుండెల నిండా భయము దిగులు చెలరేగుతున్నప్పటికీ, నీ గుండె తట్టుకోలేని పరిస్థితులు తలడిల్లిపోతున్నప్పటికీ నేను చెప్తున్నాను, నీ గుండెలు వేసుంటే చాలు. స్తోత్రం కలుగు. గుండె నిండా యేసు ఉంటే, గుండె గుడిలో యేసు ఉంటే సమైన సంతోషం. గుండె నిండా యేసే, నీ గుండె నిండా యేసే, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె గుడిలో యేసు ఉంటే. హల్లెలూయా. ఏంటంటే నీ గుండె కూడా లేచి ఉంటే చాలు. నీకు ఇప్పుడంత గుండెల్లో ఎవరుండాలి? యేసు ఉంటే తట్టుకుంటావు. కాబట్టి నీ గుండె సరిపోతే చాలదు, తట్టుకోవడానికి తాళుకోవడానికి నీ గుండె సరిపోలేదు, చాలదు కూడా. నీ గుండె కూడా లేస్తున్నాడు అనుకో, ఎంత బాధ అయినా ఎంత శ్రమ సరే తట్టుకుంటా, తాళుకుంటా, ఎదురీదుతూ ఉంటావు అంతే. అమ్మాయి చెప్పిన సాక్ష్యం అదే. ఎవరిని ఏది కించవరిచి మాట్లాడడం కాదు, తన జీవితంలో జరిగే సంఘటనలో ఎవరేమనుకున్నా, ఎవరేమన్నా నాకు శత్రుత్వం లేదయ్యా, ఏడుస్తూ కన్నీరు కారుస్తూ అని మీద ఆధారపడ్డాను. నేను చెప్తున్నాను, నువ్వు ప్రభు మీద నిత్యంగా ఆధారపడినప్పుడు